డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో చాట్‌జీపీటీలో ఉండే ఆప్షన్స్ ఏంటి, అవి మనకి రెగ్యులర్గా ప్రజెంటేషన్స్లో డేటా ఎంట్రీలో ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయి ప్రాక్టికల్గా అన్న విషయాన్ని చూద్దాం. సో మీరు కనుక చాట్‌జీపీటీని ఓపెన్ చేస్తే మనకు ప్లెయిన్గా ఫస్ట్ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి: క్రియేట్ ఇమేజ్, కోడ్, అనలైజ్ డేటా అండ్ మోర్ అని. ఈ ఒక్క చాట్‌జీపీటీలోనే కాదు, మీరు ఏ కంప్యూటర్ అప్లికేషన్ నేర్చుకున్నా ప్లెయిన్గా ఫస్ట్ కనిపించే ఆప్షన్సే కాకుండా మోర్ అన్న ఆప్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. చాలామందికి మనలో ఉండే అలవాటు ఏంటి అంటే, మనం ఫస్ట్ ప్లెయిన్గా ఉండేటువంటి ఆప్షన్స్ని మాత్రమే చూస్తాం. ఈ మోర్ అనే ఆప్షన్ని అస్సలు టచ్ చేయం. అక్కడే మనం చాలా నాలెడ్జ్ అనేది లాస్ అయిపోతాం. సో ఇక్కడ చూసారు కదా, నేను మోర్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ ఓన్లీ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మోర్ క్లిక్ చేయగానే ఇంకొక 7 ఆప్షన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకి అడిషనల్గా ఉంటాయి, బట్ హిడెన్గా ఉంటాయి మోర్ అనే ఆప్షన్లో. నా ఇక్కడ మనము లిస్ట్ చూసినట్లయితే క్రియేట్ ఇమేజ్, కోడ్, అనలైజ్ డేటా, సర్ప్రైజ్ మీ, గెట్ అడ్వైస్, మేక్ ఏ ప్లాన్, సమ్మరైజ్ టెక్స్ట్, హెల్ప్ మీ రైట్ అండ్ బ్రెయిన్ స్టార్మ్, అలాగే అనలైజ్ ఇమేజెస్ అని ఉంది. నేను ఈరోజు మీకు ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ఇమేజెస్ అన్న ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ ఇమేజ్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ దానికై అదే క్రియేట్ అన్ ఇమేజ్ అని ఉంది. సో దానికి నేను ఇక్కడ కంటిన్యూషన్ ఇస్తాను. మనం ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటామో ఆ ఇమేజ్కి సంబంధించి ఇన్పుట్ చాలా క్లియర్గా ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్పుట్ అనేది మీరు అనుకుంటున్నటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ లేదా ఫీచర్స్ని గురించి ఉండాలి. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ ఇండియన్ ట్యూబర్ లిలీ ఫ్లవర్. నేను ఇక్కడ ఇండియన్ బ్యూటిఫుల్ ట్యూబర్ లిలీ ఫ్లవర్ని క్రియేట్ చేయమని అడిగాను. సో ఆ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చాట్‌జీపీటీ ఇమేజ్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ చూస్తే ఇది నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు, ఎందుకంటే ఇండియన్ ట్యూబర్ లిల్లీ కంప్లీట్గా వైట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి పింక్ షేడ్ అలాగే కొంచెం వెరైటీ ఆఫ్ డిజైన్లో ఉంది. సో నాకు ఇది నచ్చలేదు కాబట్టి నేను దీన్ని మాడిఫై చేసే విధంగా ఇంకొంచెం ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తున్నాను. ఐ నీడ్ అన్ ఇమేజ్ ఆఫ్ వైట్ లిల్లీ వితౌట్ ఎనీ షేడ్స్ ఆఫ్ కలర్స్. ఇక్కడ కలర్ షేడ్ లేకుండా వైట్ లిల్లీ అంటే వైట్ లిల్లీ ఇమేజ్ మాత్రమే కావాలన్నట్టుగా మళ్ళీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇన్పుట్ ఇచ్చాను. సో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని మళ్ళీ చాట్‌జీపీటీ నా కోసం ఒక ఫ్రెష్ ఇమేజ్ని క్రియేట్ చేసింది. ఇది ఎగ్జాక్ట్గా నేను అనుకున్న వైట్ ట్యూబర్ లిల్లీ. సో నేను అనుకున్న ఇమేజ్ నాకు వచ్చింది కాబట్టి నేను ఒక పాజిటివ్ రిప్లై ఇచ్చాను, ఎస్ గుడ్ థ్యాంక్ యూ అని. సో ఆ తర్వాత నేను ఇంకొక ఇమేజ్ కూడా అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ ఇచ్చాను. బట్ దానికి బిఫోర్ మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వాలి. నేను ఇక్కడ కెన్ యూ ప్లీజ్ మేక్ అన్ ఇమేజ్ ఆఫ్ స్పారో డ్రింకింగ్ వాటర్ అంటే పిచ్చుకల్ని చూసి చాలా రోజులైంది కాబట్టి పిచ్చుకల్ని వాటర్ తాగుతున్నట్లుగా చూపించమని ఒక ఇమేజ్ రిక్వెస్ట్ పెట్టాను. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని చాట్‌జీపీటీ మళ్ళీ ఒక క్లియర్ ఇమేజ్ని జనరేట్ చేసింది. చూద్దాం ఎలాంటి పిక్చర్ వస్తుందో. ఎస్, నేను ఎలాగైతే అనుకున్నానో సేమ్ అలాగే నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా చాలా చక్కగా స్పారో వాటర్ తాగుతున్నట్లుగా మంచి ఇమేజ్ని జనరేట్ చేసింది. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఇమేజ్. సో నేనేం చేశాను, వావ్ గుడ్, ద స్పారో ఈజ్ సో రియలిస్టిక్, చూడ్డానికి నిజంగా ఒరిజినల్ పిచ్చుకలాగే ఉంది అన్నట్లుగా ఒక కాంప్లిమెంటరీ మెసేజ్ అయితే పెట్టాను. సో దానికి రియాక్ట్ అవుతూ చాట్‌జీపీటీ ఒక రిప్లై ఇచ్చింది, ఐఎమ్ గ్లాడ్ యూ లైక్డ్ ఇట్, ది డీటెయిల్స్ రియల్లీ బ్రింగ్ ది స్పారో టు లైఫ్. మీరు ఇచ్చిన డీటెయిల్స్ వల్లే ఆ స్పారోలో అలాగా రియలిస్టిక్గా అపీరెన్స్ వచ్చింది అన్నట్లుగా మళ్ళీ రిప్లై, ఎస్ ఐ లైక్ టు హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ బ్యూటిఫుల్ స్కై విత్ ఫుల్ ఆఫ్ స్టార్స్ అండ్ బ్యూటిఫుల్ ఫుల్ మూన్. నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఏంటా ఇన్స్ట్రక్షన్స్, బ్యూటిఫుల్ స్కై మంచి ఆకాశం,
ఫుల్ ఆఫ్ స్టార్స్ అండ్ బ్యూటిఫుల్ ఫుల్ మూన్. బాగా నిండుగా ఉండే చందమామ అలాగే నక్షత్రాలతో ఒక మంచి ఆకాశాన్ని చూపించమన్నట్లుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చాలా చక్కగా ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసి చూపించింది. బట్ నాకైతే ఇది రియలిస్టిక్గా అనిపించలేదు. ఎంతైనా న్యాచురల్ ఈజ్ న్యాచురల్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాట్‌జీపీటీ ఇచ్చేదంతా కూడా ఏఐ జనరేటెడ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని థాట్స్ ఎలాగైతే ఆర్టిఫిషియల్గా ఉంటాయో ఆ అపిరెన్స్ కూడా ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. న్యాచురల్ ఈజ్ న్యాచురల్. మీరు ఏఐలో న్యాచురాలిటీ అనేది వెతుక్కుంటే అది 100% ఇంపాసిబుల్. సో అలాగే మనకి ఎన్ని ఇమేజెస్ అయితే కావాలో అన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే కొన్నిసార్లు మనం ఎలాగో చాట్‌జీపీటీ అనేది ప్లాన్ కొనుక్కోము కాబట్టి, పెయిడ్ కాదు కాబట్టి అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. డైలీ ఇన్ని ఇమేజెస్ మాత్రమే, ఇక మీకు ఇమేజ్ జనరేట్ చేయలేను అన్నట్టుగా మెసేజ్ ఇస్తుంది. సో ఆ లిమిట్ అయిపోతే మీకు మళ్ళీ జనరేట్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంకొక 24 hours ఆఫ్ గ్యాప్ ఇవ్వాలి. సో ఇది కండిషన్. నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్ అడిగాను. కెన్ ఐ హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ నికాబీ ఉమెన్ wearing eyeglasses and writing on a book. సో బుర్కా వేసుకొని ఒక సంప్రదాయకంగా ఒక విమెన్ ఇమేజ్, అలాగే వేరింగ్ ఐ గ్లాసెస్ అండ్ రైటింగ్ అనే బుక్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. బికాజ్ నాకు అలా ఇష్టం కాబట్టి నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో చూద్దాం ఎలాంటి ఇమేజ్ వస్తుందో. ఓకే, ఇట్స్ గుడ్, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వాలి.